నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరణకెళ్తే రేషన్ కార్డుల మంజూరులో గందరగోళం అయితే నెలకొంది. పాత పేర్లు తొలగించి కొత్తవి చేర్చని అధికారులు, పేర్లు ఉంటేనే బియ్యం ఇస్తామంటున్న రేషన్ డీలర్లు, పైలట్ గ్రామాల్లోనూ ఆగిన పంపిణీ ప్రక్రియ, సర్వే కంప్లీట్ అయ్యాకే ఇస్తామంటున్న ఆఫీసర్లు. మరి 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని ప్రజలు ఎంతో సంతోషించారు. ప్రభుత్వం సూచించిన విధంగా గ్రామ సభలు, ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవల్లో దరఖాస్తు చేసుకున్నారు. అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నా కానీ మరి ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం పట్లయితే ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. మాకెప్పుడు రేషన్ కార్డులు ఇస్తారంటూ మరి ఆఫీసుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రజలందరూ కూడా తిరుగుతున్నారు. ఇంటింటి సర్వే చేసిన తర్వాత కొత్త కార్డులు మంజూరు, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆఫీసర్ల మాట విన్న చాలా మంది ఆగమేఘాల మీద మండల కార్యాలయాలకు వెళ్లి ప్రస్తుతం రేషన్ కార్డులో తమ వారి పేర్లు తొలగించాలని అప్లై చేసుకున్నారు. పేర్లు తొలగించిన అధికారులు కొత్తవి మాత్రం ఎంటర్ చేయలేదు. దీంతో 2 చోట్ల పేర్లు లేకపోవడంతో అనేక మంది రేషన్ బియ్యం తీసుకోలేకపోతున్నారు. స్టేట్ వైడ్ 4 దఫాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం 13 లక్షలు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం 18 లక్షల దరఖాస్తులు అయితే వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇక పైలట్ గ్రామాల్లోనూ ఆగిన ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం పైలట్ గ్రామాలను అంటే మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసింది. అక్కడే అర్హులైన వారిని ఎంపిక చేసింది. మొదటి రోజు గందరగోళం ఏర్పడడంతో రేషన్ కార్డుల ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కూడా చేస్తుంది. పాత కార్డులతో పాటు కుటుంబ సర్వే, గ్రామ సభల్లో ఎంపికైన వారికే డీలర్లు బియ్యం ఇస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అర్హుల లిస్టులో ఉన్న అందరికీ కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్తుంది. కానీ తీరా రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే మాత్రం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. గతంలో కార్డులో పేరు ఉండి తొలగించాలని దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది లబ్ధారులు తహసీల్దార్ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. కొత్త కార్డుల మంజూరు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చారని, దరఖాస్తు చేస్తే ఉన్న పేరు లేకుండా చేశారని, మరి బంధువుల పేర్లు, ఇతరుల పేర్లు కూడా పేర్లు మొత్తం కూడా తారుమారయ్యాయి. కాబట్టి కొన్ని పేర్లు మిస్ అయ్యాయి. ఇవి చాలా గందరగోళంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆఫీసుల చుట్టూ మరి తమ యొక్క సొంత పనులు బంద్ చేసుకొని తిరుగుతున్నారు. ఇక ఇంటింటి సర్వే పూర్తయ్యే వరకు ఆగాల్సిందే ఉన్నతాధికారులు. కొత్త కార్డులు, పేర్ల మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఇక తప్పులు పడిన వారు చాలామంది రేషన్ కార్డులో తప్పులు కూడా పడుతున్నాయి. ఇలాంటి వారందరూ కూడా ఇంటింటి సర్వే పూర్తయ్యే వరకు ఆగాల్సిందే. మరి ఇంకెన్ని రోజులు ఇంటింటి సర్వే చేస్తారో అర్థం కాని పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. కొంతమందికి ఏడాదికి 4 లక్షల పైగా ఆదాయం ఉన్న రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంక్వైరీ చేస్తే చాలా మంది ధనవంతులుగా తేలుతున్నారు. దీంతో సర్వే తప్పనిసరి అయింది. కొత్త సభ్యుల పేర్ల నమోదుపై శ్రద్ధ చూపిస్తున్న ప్రజలు మరణించిన వారి నేమ్స్ మాత్రం చెప్పడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే అన్ని విషయాలు బయటపడుతున్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే రాజ్య యువ వికాస పథకం కానీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ, ఇతర సన్నబియ్యం పంపిణీ కోసం కానీ అనేక ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి మరి ఈ రేషన్ కార్డును అయితే ప్రామాణికంగా తీసుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం త్వరగా ఇంటింటి సర్వే మరొకసారి త్వరగా పూర్తి చేసి వెంటనే ఏప్రిల్ 15 వరకు అర్హులైన ప్రతి ఒక్కరికి దాదాపు 20 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరికీ కూడా మరి కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కోరుతున్నారు. ఇక 3 రంగుల్లో ఈ రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే రెడీ అయింది. ఆల్రెడీ రేషన్ కార్డుల ప్రింటింగ్ సంబంధించి కూడా టెండర్లు కూడా పిలిచింది. సరే ఏది ఏమైనా ఏప్రిల్ నెల మొత్తం కూడా మరి ఈ రేషన్ కార్డులు వచ్చే వరకు టైం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఇంత టైం తీసుకోవడం, ప్రభుత్వం ఏర్పడి 1.5 ఇయర్ అయినా కానీ ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం పట్లయితే ప్రజలందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారు. చాలా గందరగోళంగా ఉంది. కాబట్టి పాత పేర్లు తొలగించాలి, కొత్తవి చేర్చాలి, తప్పులు సవరించాలి, వెంటనే కార్డులన్నింటినీ అందరికీ మంజూరు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు సభలు, తర్వాత గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి మరి రేషన్ కార్డుల మంజూరుకి ముందరకు వేయాలని చెప్పేసి చాలా స్పీడప్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. విషయాల బెస్ట్ మీ అందరికీ త్వరలోనే రేషన్ కార్డు రావాలని మన ఛానల్ తరపున సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.